ఇందాకలా మీ మిత్రుడు టాపిక్ వదిలేచ్చారు. కత్తి మహేష్ మీతో బాగా ఉండేవాళ్ళు కదా లాస్ట్ రోజుల్లో? ఉన్నప్పటి నుంచి నాతో బాగుండేది, వచ్చిన కాడి నుంచి బాగుంది. ఎలా కనెక్ట్ అయ్యారు? ఎలా జరిగింది ఇన్సిడెంట్లు అవి? ఆ రోజు యాక్సిడెంట్ కదా? ఆ రోజు నాకు పెద్ద లేదు, ఆ లాస్ట్ డేస్లో మనకు లేదు. ఆయన రాజకీయంగా వెళ్ళిపోయిన కాడి నుంచి నాతో పెద్ద కాంటాక్ట్ లేడు. బట్ వెళ్ళినప్పుడు చెప్పాడు, ఊరి నుంచి రాగానే కలుస్తాను సార్ అని ఫోన్ చేశాడు. అప్పుడు మర్నాడు ఇప్పుడు పోయాడు. మీరు అన్నీ మాట్లాడతారు కాబట్టి బోలాగా మాట్లాడుతున్నాం. అవార్డు ఫంక్షన్కి దుబాయ్లో మన ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అరవింద్ గారు బయటకు వచ్చి ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదిస్తున్నారు దాన్ని. ఎందుకంటే వాళ్ళు ట్వీట్ చేస్తుంది, కన్నడ ట్వీట్ చూస్తే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సమ్ మెగా పియర్ అని ట్వీట్ చేశారు. దాదాపు దేశం మొత్తం చూస్తుంది అది. గోవాలో జరిగినటువంటి ఫిలిం ఫెస్టివల్ సురేష్ కొండేటి తీసుకెళ్ళాడని చెప్పేసి ఒక ఇన్సిడెంట్, తర్వాత జరిగిన పరిణామాలు సురేష్ కొండేటిని పిఆర్ బ్యాన్ చేస్తున్నామని. ఈ ఇన్సిడెంట్ని ఎలా చూస్తారు మీరు? ఈ ఒకళ్ళ బ్యాన్ చేసేది నడుస్తుంది అంటారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? నడుస్తుందని అడగదంటే మనం చేయటానికి మనకు హక్కు ఉంది కాబట్టి చేస్తాం. నడుస్తుందని అడగదాని తర్వాత, ఎందుకంటే ఛాంబర్ నుంచి ఒక లెటర్ వెళ్ళింది అసోసియేషన్కి. చాలామంది చాలాసార్లు రేపు చేసినంతమందిని మనం బ్యాన్ చేసి ఆపగలిగామా? తర్వాత లేకపోతే వాళ్ళని అనుకోకుండా మళ్ళీ వెనక్కి తీసుకుంటాం కూడా జరిగింది కదా. కొంతమందిని ఆపి మళ్ళీ వెనక్కి తీసుకున్నాం కదా. తీసుకుంటారు, అది ఏముంది. ప్రాబ్లం ఏంటంటే అది ఇండస్ట్రీ సమస్య కాదు. ఫస్ట్ పాయింట్, ఇండివిజువల్. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టాను, ఈ అవార్డులు కాదు, వీటిని మనకు సమస్య తీసుకోవద్దు. ఇండివిజువల్గా కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అది అతను 25 సంవత్సరాలు అయింది అతను చేయటం మొదలెట్టి. దుబాయ్లో కూడా చేసినట్టు, అక్కడ దుబాయ్లోనో షార్జాలోనో ఎక్కడో చేశాడు అంతకుముందు కూడా. సో అతను ఎలాంటి వాడు, ఎలా చేస్తాడని అందరికీ తెలుసు. తెలిసినాక దాని గురించి మనకి ఇష్టమైతే వెళ్ళాలి, ఇష్టం లేకపోతే లేదు. అది గవర్నమెంట్ ఫంక్షన్ అయితే మనం తిట్టొచ్చు, ఇండస్ట్రీకి సంబంధం, గవర్నమెంట్కి సంబంధం. అతను ఇండివిజువల్ చేస్తే అతను ఒక ఫ్యామిలీకో లేకపోతే మెగా అంటాం అనేది తప్పు. అసలు ఫస్ట్ దాన్ని సంబంధించి మాట్లాడటం తప్పు. వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదు. ప్లస్ ఒకవేళ ఇది జరిగితే కూడా ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? ఇండివిజువల్ వాడు సంతోషం అవార్డే కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అవార్డు కాదు కదా. ఇండస్ట్రీని ఎట్టా అంటారు ఎవరన్నా? మనం ఖండించాలి, ఫస్ట్ అన్నవాడిని ఖండించాలి, వీడిని కాదు. అది అయిపోయింది. దాని తర్వాత ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదిస్తున్నారు దీన్ని అని చెప్పేసి తెలుగు ఫిల్మ్ ఛాంబరు అసోసియేషన్, జర్నలిస్ట్ అసోసియేషన్కి ఒక లెటర్ రాసింది. జర్నలిస్టులకు సంబంధించి ఇలా సురేష్ కొండేటి ఇలా చేశాడు, ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఒక లెటర్ రాసింది. దానిపైన రియాక్ట్ అయ్యి సురేష్ కొండేటిని కొన్ని రోజులు అతను వ్యక్తిగతంగా కాదు, అతని సంస్థ నుంచి ఎవరినైనా రిప్రజెంటేటివ్ని రమ్మనండి అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు జర్నలిస్టులకు. అంతవరకు ఓకేనా? మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే స్పందించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అతను మిస్బిహేవ్, ఇప్పుడు అవార్డుకి మనకి సంబంధం లేదు. అతను, మీరు ఈ మధ్యకాలంలో మీడియాలో అతను ఎక్కువ వస్తున్నాడు, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు అని. దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే తప్పు లేదు నా ఉద్దేశంలో. నిజంగా తప్పు మాట్లాడుతున్నాడు అని నువ్వు ఫీల్ అయ్యి ఉంటే ఇండస్ట్రీగా మాట్లాడదు. బట్ ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది అతను పర్సనల్గా చేసుకున్నాడు. ఇట్స్ అ కమర్షియల్ ప్రపోజిషన్. కమర్షియల్ కింద దీన్ని మన ఇండస్ట్రీకి సంబంధించి అతను దాని మీద లెటర్ రాయటం అనేది కూడా నా వరకు నేను ఛాంబర్ నుంచి లెటర్ ఒప్పుకోను. నేను ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ దట్. ఓకే సరే, వాళ్ళు మెజారిటీ డెసిషన్ తీసుకుని చేసి ఉంటారు కదా. సో నేను ఇప్పుడు ఛాంబర్ని తప్పు అనడానికి నాకే హక్కు లేదు, కానీ బట్ మామూలు ఇన్ జనరల్ అయితే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఇంకొకటి సార్, మన తెలుగు రాష్ట్రం విడిపోయింది. సరే, ఆ విడిపోయిన తర్వాత ఇండస్ట్రీకి అవార్డులు లేకుండా పోయినాయి, నంది అవార్డు అనేది లేకుండా పోయినాయి. నంది అవార్డుల పరిస్థితి అనేది, నంది అవార్డుల పైన కూడా చాలా గోల జరిగింది. అవును, నంది అవార్డులు, ఇండస్ట్రీకి అవార్డులు ఇప్పుడు అవసరమని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు వచ్చిన తెలంగాణ కొత్త ప్రభుత్వానికి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వదలుచుకున్నారా? పోయినసారి టీఆర్ఎస్ రాగానే కూడా మమ్మల్ని కమిటీ చేశారు. దాని పేర్లు, బొమ్మలు, అవార్డు అన్నీ రెడీ చేసాం. అన్నీ చేసినాక ఇవ్వలేదు. ఓకే. సో ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు అక్కడి నుంచి నంది అవార్డు చేస్తాను కమిటీలు వేశారు. తర్వాత అది గొడవ అయింది, అవి పంచుకున్నారు అవార్డులని అప్పుడు చెప్పారు. వాళ్ళు ఇవ్వలేదు, పంచుకొని ఇవ్వలేదు, వచ్చినాయి. ఓకే, అవి క్యాన్సిల్ చేశారు. సో ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, వైఎస్ఆర్సీపీ వచ్చారు. వాళ్ళు అసలు పలకను కూడా పలకలా. ఇక్కడికి వచ్చినాక మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడున్న సినారియోలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినారియోలో ఆస్కార్ అవార్డు రేంజ్కి వెళ్ళిపోయింది కదా. ఈ సినారియోలో నంది అవార్డుల ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అవార్డు అనేది ప్రాముఖ్యత ఉంది అంటే నిజంగా అంటే ప్రాముఖ్యత ఉంది, కానీ దాన్ని ఎప్పుడన్నా మనం గౌరవించామని కూడా ఇండస్ట్రీ ఆలోచించాలి. మనం ఫంక్షన్ పెడితే ఎంతమంది వస్తున్నారు?
వచ్చినా ఎంతమంది కూర్చుంటున్నారు, వాళ్ళు అవార్డు తీసుకునే వాళ్ళు పారిపోతున్నారు, పక్కన వాడు అవార్డు దాకా తీసుకునేదాకా ఆగట్లేదు. సో మనం గౌరవించుకోలేని వాళ్ళం, మన అవార్డుల గురించి మాట్లాడతాం. నిజంగా హక్కు ఉందా మనకి? ఇవ్వలేదని ప్రభుత్వాన్ని అంటున్నప్పుడు నేను తెలుగుదేశాన్ని ఇంకోళ్ళని తిడతామో కాదు, అసలు ముందు మనం గౌరవిస్తున్నామా మన ఇండస్ట్రీ? నేనే ఎక్కువ నంజీ అవార్డ్స్ ఆర్గనైజ్ చేసేవాడిని, అవును, గవర్నమెంట్ తరఫున కూడా. మరి ఎవరు కూర్చునేవారు కదా, నా అవార్డు ఎప్పుడు అని వీళ్ళంతా హింసించేవారు, వాళ్ళు తీసుకుని పారిపోయేవారు. సో ఇప్పుడు నేను అంటాను, 10 మంది మన వాళ్ళకి వస్తున్నప్పుడు అట్లీస్ట్ ఫర్ ద ఇండస్ట్రీ సేక్ ఒక 2 గంటలు మనం అక్కడ కూర్చోలేని పరిస్థితి మనకు ఉంటే, అంత కాలు నిలవకపోతే మనకి ఎందుకు అవార్డులు తీసుకోవాలి, ఎందుకు ఇవ్వాలంట ప్రభుత్వాలు? ఇవ్వకపోతే మన ప్రభుత్వం ప్రజల డబ్బు మిగులుతుంది కదా ఎంతో కొంత. అవును, ఎంత ఇప్పుడు పని చేయాలి, చాలా పని చేయాలి. ఖర్చుతో పెద్ద ఖర్చు కాకపోయినా కానీ 10 కోట్లు 2 కోట్లు 3 కోట్లు అనుకోండి, అది కూడా వేస్టే కదా.